నా పేరు జయచంద్ర. నేను హన్విక్ ఆర్గానిక్స్ నుంచి సేల్స్ ఆఫీసర్గా మీ దగ్గరికి వచ్చాను. మీ పేరండి? మహేంద్ర. ఏ ఊరండి? పెద్ద కొప్పెర్ల. మీరు మిరప ఎన్ని ఎకరాలు వేసారు? ఎకరన్నర వేసినారు. మీరు ఎకరన్నరకు సూపర్ స్ట్రాంగ్ 7 అనే మందు వాడారు కదా, మీకు ఏమేమి పని చేసిందండి? నల్లి, దోమ, ముడత, ముడతలకు పనిచేసింది. ఓకే, మీరు సూపర్ స్ట్రాంగ్ 7 వాడడం వల్ల మీకు తెల్లదోమ, ముడత, నల్లి, పురుగు ప్లస్ చెట్టు గ్రోత్ వచ్చింది, పూత కూడా బాగుందంటారు. సో ఇది వాడడం వల్ల మీకు అంటే ఇతర పొలాలకి మీ పొలాలకి తేడా కనపరిచింది? చాలా బాగా కనపరిచింది అంటారు. అంటే మీరు ఏమేమి గమనించారండి దీన్ని వాడిన తర్వాత? గ్రోత్నెస్ ఎక్కువ, చెట్టు పగలగొట్టుకొని వస్తుంది. చెట్టు గ్రోత్ ఉంది అంటారు, చెట్టు బాగా పగలగొట్టింది అంటారు. సో ఈ యొక్క మందును వేరే రైతులు వాడొచ్చు అంటారా? వాడొచ్చు అంటారు. చాలా బాగుంది. ఓకే, సో చూడండి, ఈరోజు మనం సూపర్ స్ట్రాంగ్ 7 వాడిన రైతు పొలంలో ఉన్నాము. సో అన్న యొక్క మాటల్లోనే తెలుసుకుంటున్నాం. అన్న ఏమంటున్నాడంటే ఇది వాడడం వల్ల పురుగుకు పనిచేసింది, అలాగే ముడత కూడా పనిచేసింది, ప్లస్ గ్రోతింగ్ పనిచేసింది, మంచి గ్రోత్ వచ్చింది. చూడండి, ఇప్పుడు మనం రైతు చెప్పిన మాటల్లోనే మనం అబ్జర్వేషన్ చేద్దాం. ఇది వాడడం వల్ల కొమ్మ ఏ విధంగా పగలగొట్టుకుంది అంటే చాలా వరకు చెట్టు నిలబడిపోయిన చెట్టు కూడా పగలడం జరిగింది. మనం చూస్తూ ఉంటే చెట్టు బాగా గ్రోత్ కనపడుతుంది, అలాగే పూత కూడా చెట్టు అవుతూ ఉంది. చూద్దాం సార్, రైతు మాటల్లో విన్నది మనం. ఇలా ప్రతిదీ కూడా రైతు మాటల్లో విన్నట్టే ముడత కానీ కాపు కానీ సెట్ అవుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈరోజు థ్యాంక్ యూ అండి, మీరు సూపర్ స్ట్రాంగ్ 7 వాడినందుకు. అలాగే మీతో పాటు ఇతర రైతులకు కూడా తెలియజేయండి ఈ యొక్క ప్రోడక్ట్ గురించి. ఓకే, థ్యాంక్ యూ.